పార్వతీపురం మన్యం జిల్లాలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. కూటమి మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, సవితలు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే ప్రజల దృష్టిని మళ్లించేందుకే వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. మంత్రులు తమ పదవులను కాపాడుకోవడానికి అబద్ధాలు మాట్లాడుతున్నారని, గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె నిలదీశారు. గత 2 రోజులుగా ఉన్నటువంటి మహిళా మంత్రులు సవిత గారు గాని, గుమ్మడి సంధ్యారాణి గారు గాని, మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వ్యాఖ్యలు, అవాకులు చవాకులు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 2 రోజులుగా ఈ మహిళా మంత్రులు సంధ్యారాణి గారు కానీ, సవిత గారు కానీ ఏం మాట్లాడుతున్నారనంటే, ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని ఉద్దేశించి మావిగన్ అనే పేరును ఉద్దేశించి, మావిగన్ అంటే మానసిక వికలాంగుడు, జగన్ మానసిక వికలాంగుడు అని, అదే విధంగా తల్లి, చెల్లి, గొడ్డలి అని, గొడ్డలి పార్టీ అని, క్రిమినల్ పార్టీ అని, అంటే డైవర్షన్ కోసం ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ అవాకులు చవాకులు పేలినటువంటి ఈ 2 మంత్రులకి కూడా మేము ఈరోజు సమాధానం చెప్తున్నాం. వీళ్ళ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మేము ఆక్షేపిస్తున్నాం. ఎందుకనంటే అసలు వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అని చూస్తే, యాజ్ యూజువల్ గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ఇలాంటి మంత్రులు, మహిళా మంత్రులు అందరూ కూడాను డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అనంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించినందుకు, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఈరోజు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఈరోజు హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఇంత గట్టిగా ఈ మహిళా మంత్రులు ఇద్దరూ కూడా ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా, అంటే గట్టిగా మాట్లాడితే, గట్టిగా వాగితే అబద్ధాలు నిజాలైపోవు, నిజాలు అబద్ధాలు అయిపోవు. ఈరోజు కేవలం మీ అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు అవాకులు చవాకులు పేలుతున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. వీళ్ళు ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలు ఆడతారనంటే, ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలని బిల్డప్ చేస్తారనంటే, ఫస్ట్ వీళ్ళ ఎల్లో మీడియాలో వార్తను ప్రసారం చేస్తారు. ఆ తర్వాత ఎల్లో మీడియాలో ప్రసారం అయిన తర్వాత పోలీసులు దాని మీద ఎంక్వైరీకి వెళ్ళడం, దాని మీద కేసులు పెట్టడం, తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆ స్క్రిప్ట్ మీడియా ముందుకు వచ్చి చదవడం, ఈ ఆర్టిస్టులు అందరూ కూడా. సో ఇదంతా కేవలం డైవర్షన్ కోసం మాత్రమే. ఈ ఆరోపణలు, తల్లి, చెల్లి, గొడ్డలి, ఇవన్నీ ఆరోపణలు వీళ్ళకేం కొత్త కాదు. ఇవేం కొత్త ఆరోపణలు కూడా కాదు, ఇవేం కొత్త అబద్ధాలు కూడా కాదు. ఎలక్షన్ ముందు మాట్లాడారు, ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. మ్యాటర్ ఒకటే, అబద్ధాలు ఒకటే, ఆరోపణలు ఒకటే, అన్నిటికీ కొత్త డ్రెస్ తగిలిస్తారనమాట. తగిలించి ప్రజల ముందు పెడతారు. అంటే మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా, ఎంత తప్పుడు ఆరోపణలు చేసినా, అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏది చెప్తే అది నమ్ముతారు ప్రజలను అనుకుంటున్నారా? ఈరోజు ఎలక్షన్ ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తే, ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయిందని ప్రశ్నిస్తే తల్లి, చెల్లి, గొడ్డలి, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మహాప్రభు అని మేము క్వశ్చన్ చేస్తే తల్లి, చెల్లి, గొడ్డలి, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి? ఆడబిడ్డ నిధి ఏది అని అంటే తల్లి, చెల్లి, గొడ్డలి, 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని అంటే తల్లి, చెల్లి, గొడ్డలి. ఇది తప్ప వేరేది రాదు. ఎందుకు? గతంలో చేశారు కదా ఆరోపణలు, ఎలక్షన్ ముందు చేశారు కదా, ఎలక్షన్ ముందు చెప్పారు కదా అబద్ధాలు, ఈ ఆరోపణలు మళ్ళీ ఎందుకు చెప్తున్నారని అంటే, కొత్తగా అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, కొత్త ఆరోపణలు ఏమీ లేవు. అందుకే పాత ఆరోపణలకి కొత్త డ్రెస్ వేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చి వల్లించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. వీళ్ళు ఏమంటారంటే, తల్లిని, చెల్లిని గెంటేశారు, ఆస్తుల కోసం గెంటేశారు అని చెప్పేసి చెప్తున్నారు. తల్లిని, చెల్లిని గెంటేశారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లికి ఇచ్చినటువంటి అంత ఆస్తి ఏ సోదరుడైనా, ఏ సోదరికైనా ఇచ్చారా? మీరు చెప్పగలరా? మీ దగ్గర కేస్ స్టడీ ఉందా? ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఆస్తులు ఇచ్చారు? హెరిటేజ్లో ఎంత వాటా ఇచ్చారు?
మీరు చెప్పగలరా? మేము సభ్యత సంస్కారం పక్కన పెడితే మీకన్నా ఇదిగా మాట్లాడగలం. మాకు నోర్లు పెద్దవి ఉన్నాయి, మాట్లాడగలం. సభ్యత సంస్కారం ఒక్క నిమిషం పక్కన పెడితే మేము ఏదైనా మాట్లాడగలం. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, వివేకానంద రెడ్డి గారి హత్య జగనే చేపించారు, జగన్ గారే చంపించారు, గొడ్డలతో నరికిపించారు, మీ పార్టీకి గొడ్డలు గుర్తని పెట్టుకోండి, మీది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. స్వయంగా ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అది సిబిఐ కోర్టు కూడా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్యకి సంబంధం లేదు అని. అంటే అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినా మీకు అనవసరం, అత్యున్నత దర్యాప్తు సంస్థ చెప్పినా మీకు అనవసరం. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మీ హయాంలో కాదా? వివేకానంద రెడ్డి గారి హత్య మా గవర్నమెంట్లో దర్యాప్తు జరిగింది, మా గవర్నమెంట్లో దర్యాప్తు చేశారు. తర్వాత మీ గవర్నమెంట్ వచ్చింది, మీ ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో కూడా మొత్తం మీ కూటమే ఈరోజు మీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి సంస్థలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెబుతుంటే, అంటే మీరు ఒక అబద్ధపు స్క్రిప్ట్ ఎంచుకున్నారు కాబట్టి ఆ అబద్ధపు స్క్రిప్ట్ ని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాము, ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడైనటువంటి దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆ దస్తగిరికి సంబంధించి లాయర్ ఎవరు? దస్తగిరి లాయర్ ఎవరు? సిద్ధార్థ లూద్రా. సిద్ధార్థ లూద్రా అంటే గుర్తొచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. మరి అటువంటి వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి హంతకుడు దస్తగిరి లాయర్ సిద్ధార్థ లూద్రా గారు అవునా కాదా? ఇదే దస్తగిరిని మీ ఎల్లో మీడియాలో కూర్చోబెట్టి డిబేట్లు చేసింది మీ ఎల్లో మీడియా, అవునా కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఈ రోజు పెద్ద దస్తగిరి హత్య జరిగితే, కడపలో హత్య జరిగితే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. సవిత గాని లేకపోతే సంజయ్ రాణి గారు కానీ ఇద్దరు కూడా పెద్ద దస్తగిరి చనిపోయాడు, మీ పార్టీ వాళ్ళే హత్య చేశారు, మీరెందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు, చొక్కా బట్ట అడుగుతారన్నా మీరు వెళ్ళట్లేదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారని చెప్పేసి ఆరోపించారు. మీది హత్యల పార్టీ అని చెప్పారు. ఇదే పెద్ద దస్తగిరి వైఫ్ మీడియా ముందుకు వచ్చి, సవిత గారు మాట్లాడిన తర్వాత సాయంత్రం మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని మా ఆయన హత్యకి గాని ఎటువంటి సంబంధం లేదు అని పెద్ద దస్తగిరి వైఫ్ చెప్పిందా లేదా? అయితే మీరు చేసిన ఆరోపణలకి ఈవిడ ఏ చెప్పుతో కొట్టినట్టు? ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే నిజాలతో పని లేదు, వాస్తవాలతో పని లేదు, దర్యాప్తులతో పని లేదు, అబద్ధం చెప్పుకెళ్ళిపోదాం, అవాస్తవాలు మాట్లాడేద్దాం, ఏది పడితే అది ఆరోపణలు చేసేద్దాం, బురద వేసేద్దాం. ఈరోజు వీళ్ళు ఇంకేమంటారంటే, ఎవరైతే సవిత గారు ఉన్నారో ఆవిడ చాలా దారుణంగా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. సొంత బాబాయికి సంబంధించినటువంటి పిన్ని తాళిబొట్టు తెంపేశావు, పిన్నమ్మ సౌభాగ్యాన్ని చెరిపేశావు, రమణమ్మ జీవితం నాశనం చేసావు, పెద్ద దస్తగిరిని చంపేసి ఇష్టం వచ్చినట్లు. సభ్యత లేదు, సంస్కారం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే. ఈరోజు దస్తగిరి భార్య సమాధానం, మా సవితమ్మ ఏ చెప్పుతో కొట్టినట్టు? మీకు సమాధానం చెప్పండి. ఇన్ని నీతులు చెప్తున్నారు మీరు, ఇన్ని నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో స్టాంపులు కుంభకోణం మీ జిల్లాలోనే, రిజిస్ట్రేషన్స్ కుంభకోణం మీ జిల్లాలోనే. ఈరోజు కొత్తగా 2 రోజుల నుంచి నడుస్తుంది హనీ ట్రాప్ మీ జిల్లాలోనే. ఆదరణ పథకం ద్వారాగా 5,000 కోట్లు ఇస్తాము అని చెప్పి 5,000 కోట్లు నిధి పెడతాము అని చెప్పారు. ఏమైంది? ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ అయినా ఇవ్వగలిగి ఇచ్చారా మీరు? 58 కార్పొరేషన్లు ఉన్నాయి, ఒక్క కార్పొరేషన్ ఒక రూపాయన విడుదల చేశారా మీరు? ఏదనంటే మీ కాన్స్టిట్యున్సీలో అమాయక ఉద్యోగుల్ని, చిన్న చిన్న ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి పీకేయడం, సస్పెన్షన్స్ చేశారు. జ్యోతిరావు పూలే స్కూల్లో సుమారుగా 10 మంది పైన స్టాఫ్ని సస్పెండ్ చేస్తే కోర్టు మొట్టుకెళ్ళేసాడు పోస్టింగ్లు ఇచ్చింది. మాట వాస్తవం కాదా? మీ యొక్క పనితీరు మీ శాఖ మీద చూపించండి. ఈరోజు మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతాము అని మీరు అంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు గుమ్మడి సంధ్యారాణి గారు మా జిల్లా మంత్రి, ఈవిడేం మాట్లాడతారంటే, ఎంత నీచంగా అంటే హావభావాల దగ్గర నుంచి ఈవిడ మాట్లాడే మాటలు, మానసిక వికలాంగుడు జగన్ అంట, మావిగన్. ఎవరికి అర్థం కాలేదంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మావిగన్ అనేది ఏంటి అన్నది ప్రజలందరికీ అర్థమైంది.
అర్థమైంది కాబట్టి మీరు ఈరోజు స్క్రీన్ ముందుకు వచ్చి ఈ స్క్రిప్ట్లన్నీ చదువుతున్నారు. ఈ రోజు మావిగన్ అనేది అంటే మావిగన్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గ్రోత్ క్యారిడార్ చేసి 20,000 కోట్లు పెడితే ఇది ఒక మంచి గ్రోత్ క్యారిడార్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచన. మావిగన్ అని పేరు పెడితే జగన్ గుర్తొస్తారంటే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అని కూడా ఆయన సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎంత హుందాగా ఆయన సజెషన్ ఇచ్చారు. ఈ రోజు ఆ మావిగన్ అనే గన్ను ఎక్కడ పేలాలో అక్కడ పేలింది కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా ఇంత భుజాలు తడుముకొని ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు 20,000 కోట్లు పెడితే మంచి గ్రోత్ క్యారిడార్ అవుతుందని చెప్తే అది మీకు నచ్చదు. 28 గ్రామాలలో పెట్టే అమరావతి రాజధానికి 2 లక్షల కోట్లు పెడతామని చెప్తున్నారే. మిమ్మల్ని మానసిక వికలాంగులు అనుకునే పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 28 జిల్లాల అభివృద్ధి ఒకేలా చేయాలనుకున్నటువంటి అంటే గతంలో 26 జిల్లాలు ఇప్పుడు 28 జిల్లాలుగా మారింది. 28 జిల్లాల అభివృద్ధి ఒకే రకంగా చేయాలన్నటువంటి ఆలోచన చేయడం మానేసి ఈ రోజు 28 గ్రామాలను అభివృద్ధి చేసి 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నటువంటి మీ ప్రభుత్వం మానసిక వికలాంగ ప్రభుత్వం. మీ నాయకులు మానసిక వికలాంగ నాయకులు, మీ ఆలోచనలు మానసిక వికలాంగులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా? ఈరోజు సంజయ్ రాణి గారు మాట్లాడితే ఏవేవో మాట్లాడుతున్నారు. సైకో అంటది, 11 రెడ్డి అంటారు, అక్క, చెల్లి, తల్లి, గొడ్డల పార్టీ అట. మీది సైకిల్ పార్టీ కదా, మీ సైకిల్లో కిల్ ఉందిగా, మీది కిల్ పార్టీయా, హత్యల పార్టీయా? మేము కూడా అలా చెప్పాలా? మీరు చేసినట్టు విమర్శలు మేము కూడా చెయ్యాలా? హత్య రాజకీయాలు మీ ప్రభుత్వ హయాంలో జరగలేదా? ఎన్టీఆర్ గారి నుంచి, వంగవీటి రంగా గారి నుంచి, మల్లెల బాబ్జీ నుంచి మీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రషీద్ అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రోడ్డు మీద కత్తులతో నరికారు. గతంలో 2014 నుంచి 2019లో కంగడి శ్రీదేవి గారి హస్బెండ్ నారాయణ రెడ్డి గారిని కత్తులతో రోడ్డు మీద నరికారు. మీది కత్తి పార్టీయా? మీరు అన్నట్టుగా మమ్మల్ని గొడ్డల పార్టీ, మీది కత్తి పార్టీ అని పేరు పెట్టుకుంటారా? ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయడమే. ఈ రోజు మీ దగ్గర వ్యవస్థ ఉంది, మీ దగ్గర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. విచారణ చేపట్టి విచారణలో తేలిన తర్వాత ఏమైనా మాట్లాడాలా? విచారణ చేసేది మీరే, దర్యాప్తు సంస్థలు ఉన్నది మీ దగ్గరే. అయినా కూడా నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం ఎంతవరకు సబమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు గుమ్మడి సంజయ్ రాణి గారు ఇలా మాట్లాడతారు. అసలు ఆవిడ శాఖలో ఆవిడకి ఎంత పట్టుంది, అసలు ఆవిడ పరిస్థితి ఏంటి, ఈ జిల్లాలో ఆవిడ పరిస్థితి ఏంటి, కాన్స్టిట్యున్సీలో ఆవిడ పరిస్థితి ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని మాట్లాడడం, జగన్ గారిని ఉద్దేశించి 11 రెడ్డి అని మాట్లాడడం, జగన్ గారిని ఉద్దేశించి అక్క, చెల్లి, తల్లి అని మాట్లాడడం, గొడ్డల పార్టీ అని సంజయ్ రాణి గారు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో జగన్మోహన్ రెడ్డి అని అంటారు. మీరు అసలు ఎవరు సైకోలు ఒకసారి మాట్లాడుకుందామా? ఈ రోజు ఈ జిల్లాలో సపోజ్ మీ కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, సాలూరు కాన్స్టిట్యున్సీ. అక్కడ ఏదైతే కరాసవలస కేజీబీవి స్కూల్లో 5 ఒక ఎస్ఓ అండ్ వంట సిబ్బందితో కలిపి 5 సంవత్సరం క్రితం సస్పెండ్ చేసిన తర్వాత 9 నెలల పాటు తిప్పించుకొని, కాళ్ళు మొక్కించుకొని, సారీలు చెప్పించుకొని, ఇంత చేపించుకొని ఆ 5 ఈ రోజు టెర్మినేట్ చేశారు. అంటే పూర్తిగా విధుల నుంచి తొలగించారు. చిన్న ఉద్యోగులు అందరూ ఆడవాళ్లే. మీరు ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అన్యాయం చేస్తారా? అందులో గిరిజనులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజనులకు అన్యాయం చేస్తారా? కాజ్ ఏంటి అని అంటే అన్నం ఉడకలేదన్న కాజ్ అట. అన్నం ఉడకలేదు అన్న ఒకే ఒక కారణంతో 5 సస్పెండ్ చేసి 5 ఈ రోజు విధుల నుంచి తొలగించారు. అంటే కేవలం రాజకీయ కక్ష మాత్రమే. ఎవరిని సైకోలు అనాలి? 5 ఈ రోజు రోడ్డు మీదకి ఇచ్చారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలతో ఈరోజు రోడ్డు మీద పడ్డారు, రోడ్డు ఎక్కి ఏడుస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీకు సంధ్యా రాణి గారు, అన్నం ఉడకలేదని ఒకే ఒక కారణంతో మీరు 5 సస్పెండ్ చేసి వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి ఇసిరారే. ఇదే మా కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సస్పెన్షన్స్ గురించి నేను మాట్లాడతా. ఒక టీచర్, ఒక ఆయన 9 తర్వాత ఒక స్టూడెంట్ ని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చేసేటటువంటి ట్రీట్మెంట్ కి ఆయనకి సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, ఆయనకి 4వ నెలలో సస్పెండ్ చేస్తే 2025 4వ నెలలో సస్పెండ్ చేస్తే 8వ నెలలో ఆయనకి సస్పెన్షన్ రీవోక్. ఈ సస్పెన్షన్ రీవోక్ వెనక చాలా పెద్ద కథ ఉందని అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కథ ఏంటో, ఆ చిట్టా ఏంటో, ఆ లెక్కలేంటో. ఓకే, ఇంకొకటి, ఏదైతే 2 విద్యార్థులు చనిపోయారు అక్టోబర్లో చనిపోతే, అప్పుడు ఏదైతే గురుకులం స్కూల్ ఉందో, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం స్కూల్ ఉందో కురుపాము,
2 విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, స్కూల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల 2 చనిపోతే, ఆ 2 చనిపోయినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని, అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంని సస్పెండ్ చేస్తే 4 నెలల్లో, అక్టోబర్లో సస్పెండ్ అయితే ప్రిన్సిపల్ జనవరిలో సస్పెన్షన్ రీవోక్ అయింది. అంటే మనుషులు ప్రాణాలు పోతే, చిన్న పిల్లల ప్రాణాలు మీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతే వాళ్ళకి సస్పెన్షన్ 4 monthsలో రీవోక్ చేస్తారా? అలాగే రికార్డింగ్ డాన్సులు చేసినటువంటి ఒక స్కూల్లో, నీలకంఠాపురం స్కూల్లో, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో రికార్డింగ్ డాన్సులు వేస్తూ పిల్లల్ని తప్పుదావ పట్టించి అక్కడ క్రమశిక్షణ, అంటే స్కూల్స్ అంటేనే క్రమశిక్షణ లేకుండా, క్రమశిక్షణ రాహిత్యంగా అక్కడ పనిచేసినటువంటి, అక్కడ దగ్గరుండి చేపించినటువంటి ఆయన్ని సస్పెండ్ చేస్తే 2 నెలల్లో రీవోక్. 2 రోజులైంది ఆయనకి రీవోక్ ఇచ్చి సస్పెన్షన్ చేసిన తర్వాత. ఎందుకు? ఎమ్మెల్యే చుట్టం కాబట్టి, ఎమ్మెల్యేకి బంధువు కాబట్టి. అంటే మీ బంధువులైతే ఒక రూలు, మీకు నచ్చిన వాళ్ళైతే ఒక రూలు, మీ కక్ష సాధింపుతోటి